హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రభాస్ గారి సలార్ మూవీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సునామీ సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. సో చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారికి ఒక హిట్ అయితే పడింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇది 500 కోట్ల క్లబ్ లో కూడా రీచ్ అయిపోయింది. అయితే దీనిపైన కొంతమంది ఈ ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగా ఈ ఫేక్ కలెక్షన్స్ సలార్ మూవీ ఇంత కలెక్షన్ చేయలేదా, మరి ఎందుకు ఇటువంటి ప్రమోషన్ చేస్తున్నారు అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ సలార్ మూవీకి అయితే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల దగ్గర నుంచి. చూస్తున్నాం హౌస్ఫుల్ టికెట్స్ ఎక్కడన్నా కూడా షోస్ అన్ని హౌస్ఫుల్ గానే కనిపిస్తున్నాయి. అయితే 500 crores దాటే కలెక్ట్ చేసిందని చెప్పేసి రిలీజ్ కూడా చేశారు అఫీషియల్ గా. మరి ఇప్పుడు దీన్ని చాలా మంది ఫేక్ కలెక్షన్స్ అనేది ప్రచారం చేస్తున్నారు. మరి ఎందుకు ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, లేకపోతే నిజంగా కలెక్షన్స్ అలా ఉన్నాయా? మీ ఒపీనియన్ అంటే ఫస్ట్ థింగ్ నేను మాట్లాడేది సినిమా మీద మిక్స్డ్ రివ్యూ వినిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే లేడీస్కి ఎస్పెషల్లీ ఎక్కువగా నచ్చలేదు. ఎందుకంటే ఎక్కువగా వైలెన్స్ ఉంది, గన్స్ అవి ఇవి. సో అది డ్రాబ్యాక్. ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయనే ప్రభాస్ ఆ కటౌటే కొన్ని కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టుగా, అదే ప్లస్ పాయింట్. తర్వాత మనకి ఎలా ఉంటుందంటే ముందు 2 డిజాస్టర్లు వచ్చాయి కదా, రాధేశ్యాము, ఆదిపురుషు. ఆ 2 డిజాస్టర్ల తర్వాత రిలీజ్ అవ్వడం, తర్వాత ప్రభాస్ గారి కటౌటు, మూడోది లాంగ్ వీకెండ్ కదా, ఈ 3 యాడ్ అయిన తర్వాత సినిమా పెద్ద స్టార్ సినిమా ఒక యావరేజ్గా ఒక మోస్తరుగా ఆడిన సూపర్ హిట్. ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్కి మీరు అన్నట్టు ఆదిపురుషు ఫ్లాప్ అయినా కూడా దాని కలెక్షన్స్ ఏ చిన్న హీరో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయిన సందర్భాలు ఏమైనా వచ్చాయా? చిన్న హీరోకి బ్లాక్ బాస్టర్ అయిన కలెక్షన్స్ ప్రభాస్ వన్ డే కలెక్షన్స్కు వచ్చి ఉంటాయి కదా. మా అయితే ఇప్పుడు ఒకప్పుడు 100 CR క్లబ్ అంటేనే గొప్ప అన్నారు. ఫస్ట్ సరైనడు ఏదో సంథింగ్ బనీ అంతవరకు సరైనడికి లేదు, దాంతోనే 100 CR క్లబ్లో చేరాడు అని అన్నారు. అంటే ఒక నెక్స్ట్ లెవెల్ హీరోల్లో. సో ప్రభాస్ అది ఎప్పుడూ క్రాస్ చేసేసాడు కదా. సో అలాంటప్పుడు అంతకుముందు ఆదిపురుషు, తర్వాత ఏంటి రాధేశ్యామ్ పోయిన తర్వాత ఇది ఏమాత్రం ఓ మోస్తరుగా ఉన్న హిట్టే అంటారుగా. సో మ్యాక్సిమం అందరూ కూడా రేటింగ్ ఎంత ఇచ్చారు? 3.5 అని మన సౌత్ ఇచ్చారు. బట్ నార్త్లో 3 దాటలేదు ఎక్కడ రేటింగ్. 2.5 to 3 మధ్యలోనే ఇచ్చారు. అంటే అవుట్ ఆఫ్ 5 తీసుకుంటే 2.5 అంటే సడన్గా 50% కదమ్మా. అంటే యావరేజ్. పెద్ద హీరోలకి యావరేజ్ అంటేనే సూపర్ హిట్ లెక్కే ఇంకా అది. అంటే ఒకసారి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడొచ్చు, ఓకే బాగుంది అనిపిస్తే చాలు కదా. సో ముందు 2 డిజాస్టర్లు అవ్వడం, మూడోది ఇలాగ అవ్వడం, మూడోది కూడా డిజాస్టర్ అంటే అరే బాగా తీసుండాల్సింది, బట్ ఓకేరా వాటితో పోలిసి ఇది ఓకేరా అనే కంపారిజన్ వస్తుంది కదా. అలా ఉన్నప్పుడు ఏముంటుందంటే బాగుందిరా అనే ఫీల్ వస్తుంది. పోన్లరా బాబు బోర్ కొట్టించలేదు, ఏదో అట్లా తీశాడు అని. చాలామంది క్రిటిక్స్ కూడా చెప్పేది ఏంటంటే చాలా క్యారెక్టర్స్, ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సినిమాలో, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ అంటే ఎందుకు అన్ని క్యారెక్టర్స్ ప్రశాంత్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే పార్ట్ 2 కూడా ఉంది. సీజ్ ఫైర్ పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో కూడా దాని కంటిన్యూటీ అవి ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్లు స్టార్ట్ చేసి నెక్స్ట్ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి అనేది ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు లెంత్ ఎంత ఉంది ఏంటి అని. సో అలాంటి సందర్భంలో ఇంతమంది క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక సినిమా చూస్తే గుర్తుండదు, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు KGF తీసుకోండి, నాకైతే ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు చాలా కన్ఫ్యూజ్డ్గా కొన్ని సీన్స్ అర్థం కాలే. మళ్ళీ తర్వాత డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్లో తీసుకొని వెళ్ళి చూస్తే ఏం తీసాడ్రా బాబు, ఏం స్క్రీన్ ప్లే, ఎక్కడ వేస్ట్ ఫ్రేమ్ లేదు అనిపించింది. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ప్రశాంత్ నీల్. సో ఇక్కడ కూడా మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది, మామూలుగా ఇంట్లో చూసే ఎక్స్పీరియన్స్ ఒకటి. థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు అఖండ చూడండి, మామూలుగా మనం ఇంట్లో చూస్తే ఏం అనిపించింది, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాక్సులు నిజంగా బద్దలైపోయాయి అక్కడ కదా. ఆ క్రౌడ్లో ఆ సినిమా చూసినప్పుడు ఏముంటుందిరా బాబు, భలే ఉంది అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ముందు 2 డిజాస్టర్లు, భారీ డిజాస్టర్లు కాబట్టి ఓ మోస్తరుగా ఉంది కాబట్టి సినిమా, పైగా పెద్ద స్టార్ ఆయన కటౌట్ బాడీ కూడా చూశారు కదా ఎలా ఉంది, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ బాడీ కానీ మనిషి ఏముంది నిజంగా ఒకేసారి 100 మంది మీద పడిన కొట్టేస్తాడరా అన్నట్టు ఉంటుంది. సో ఆ టేకింగ్ మీద యావరేజ్ అంటేనే సూపర్ హిట్ పెద్ద హీరోలకు ఎప్పుడైనా సరే. మీకు ఎలా చెప్పాలి, ఒకప్పుడు ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ రాశాడు,
వెండి తెర వేల్పులు అని, దాంట్లో కటౌట్ కవర్ పేసి చిరంజీవి గారు పెద్ద ఇట్లా స్టైల్గా నిలబడి ఉంటుంది. లోపలికి వెళ్తే వెండి తెర వేల్పులు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఈ రంగంలో వీళ్ళు హైలైట్ అని 24 క్రాఫ్ట్స్ కూడా రాశాడు. దాంట్లో చిరంజీవి గారి గురించి రాస్తూ, చిరంజీవి గారు ఒక ఫ్లాప్ అయిన సినిమా మిగతా హీరోలు హిట్ అయిన సినిమాతో సమానము కలెక్షన్స్ పరంగా అన్నట్టుగా రాసుకొచ్చారు. సో అది చిరంజీవి గారి హయాం. బట్ ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్ హయాం అనే చెప్పాలి కదా, పాన్ ఇండియా లెవెల్లో. ఆ తర్వాత మన సౌత్ నుంచి ఆ క్రేజ్ తెచ్చుకున్నది తలపతి విజయ్, తర్వాత బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ కదా. ఇంకా మహేష్ బాబు గారికి ఆ ఇమేజ్ రాలేదని అనుకుంటున్నాను. నెక్స్ట్ రాజమౌళితో అది కూడా వచ్చేస్తుంది అనుకోండి, వేరే విషయం. ప్రస్తుతానికైతే సౌత్ నుంచి కదా. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఓకే, వదిలేండి. అది ఇంకా జపాను, చైనా, హాంకాంగు, యుఎస్ అన్నిట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఇమేజ్ వేరు. అయితే ఈ నెక్స్ట్ జనరేషన్ హీరోల్లో ప్రభాస్ వీళ్ళు ఉన్నారు మన సౌత్ నుంచి. సో చిన్న హీరోకు సూపర్ హిట్ అయ్యి వచ్చిన కలెక్షన్స్ ఆయన ఒక సినిమాకి వచ్చేస్తున్నాయిగా. ఇప్పుడు ఇంతకుముందే చూశాను అసలు ఏంటది అవన్నీ కూడా వన్ డే కలెక్షన్స్ కూడా ఓవర్సీస్ అన్నీ కలిపి 100 దాటలేదు. సమ్ జైలరు ఏదో రీసెంట్గా దాటింది, బట్ అది కూడా 92 crores ఏదో విన్నాను. తర్వాత లియో తలపతి 148 CR అంట. ఆ తర్వాత మధ్యలో ఉన్నవన్నీ కూడా బాలీవుడ్వి ఏవో ఉన్నాయి, షారుఖ్ ఖాన్వి, అవి ఇవి, జవాను అవి. బట్ ఒక్కసారి లియో ఒక తమిళ్ సినిమా, సౌత్ ఇండియా సినిమానే మళ్ళీ బ్రేక్ చేసింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటే ప్రభాస్ ఖచ్చితంగా 150 CR క్రాస్ అయితే కానీ బ్రేక్ చేయలేడు అన్నారు. బట్ అది 170కి వెళ్ళిపోయిందిగా. అంటే మీకు అర్థమైంది ఆ క్రేజ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ క్రేజ్ బీభత్సంగా ఉంటుంది. ఏమాత్రం చిన్న ఎలిమెంట్ అది చేసినా బ్లాక్ బస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే KGF 1 బాగా ఆడింది 2తో పోల్చితే. ఎందుకు 2 అంత బాగోదని కాదు, 2 మీద హైప్స్ ఎక్కువైపోయాయి. 1 హిట్ అవ్వడంతో, 1 సూపర్ హిట్ అవ్వడంతో 2 మీద హైప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఆ స్థాయికి జనాలకి అనుకునే స్థాయికి ప్రశాంత్ నీల్ రీచ్ అవ్వలేదో, లేకపోతే పిక్చరైజ్ చేయలేకపోయాడో, లేకపోతే వేరే సినిమాలు ఉండడం వల్ల కూడా అలాగా అయిందో తెలియదు, కానీ అలా అయింది. బట్ ఇప్పుడు 1 సలార్ ఓకే రా సీజ్ ఫైర్ అనుకుంటున్నారు కదా. రెండోది బాగా హిట్ అవుతుంది చూడండి. అక్కడ KGF 1 హిట్, సూపర్ హిట్, 2 హిట్, సూపర్ హిట్ అని అనలేను కానీ. సో ఇక్కడ సలార్ హిట్, నెక్స్ట్ పార్ట్ ఏదైతే వస్తుందో సలార్ 2 అది సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈలోగా ఇది జనాల్లో బాగా నానుతుంది, టీవీలో కూడా వచ్చేస్తుంది, స్మాల్ స్క్రీన్లో కూడా వచ్చేస్తుంది, OTT కూడా వచ్చిన తర్వాత అలవాటు అయిపోతుంది జనాల్లో కూడా, క్యారెక్టర్లు అలవాటు అయిపోతుంది. ఈలోగా ఆ క్యారెక్టర్లు కూడా మీమ్స్ వచ్చేస్తాయి. మీమ్స్ ట్రోల్స్ వచ్చిన తర్వాత జనాల్లో బాగా క్యారెక్టర్స్ అవన్నీ ఎలివేట్ అయిపోయి అలవాటు అయిపోయి మైండ్లో రోల్ అవుతుంటే, నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు అందరికీ అది అర్థమయ్యి ఇంకొంచెం బాగా క్యాచీగా ఉంటుంది కదా, అప్పుడు 2 సూపర్ హిట్ అయిపోతుంది. సో అలాగా ప్రభాస్కి ఆ ఇమేజ్ ఉంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే పెద్ద కటౌటు, పెర్ఫార్మెన్స్ వరగా సూపర్. డ్యాన్స్ కూడా మీరు నమ్మరు, చాలామంది అనుకుంటారు ఎంతసేపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ అంటారు, కానీ ప్రభాస్ కూడా మంచి డాన్సర్. కాకపోతే డ్యాన్స్ ఎలివేట్ చేసే సాంగ్స్ పెట్టకపోవడం వల్ల కానీ. ఎందుకంటే మీరు నమ్మరు, డి ప్రోగ్రామ్కి మొదట్లో ఎవరెవరు బాగా చేసే వాళ్ళని ఫైనల్కి పిలిచేవారు. ప్రభుదేవన్ ఫస్ట్ పిలిచారు, తర్వాత D2, D3 అన్నీ తీస్తే బన్నీని పిలిచారు ఒకసారి, జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారు ఒకసారి, ప్రభాస్ని కూడా పిలిచారు ఒకసారి. మంచి అంత డాన్సర్ కాకపోతే ప్రభాస్ని పిలవరుగా కదా. మామూలుగా చిన్న చిన్న హీరోలను కూడా పిలవచ్చు కదా డాన్స్ అయితే, ఎందుకు పిలవలేపారు? ఎవరు డ్యాన్స్ బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళని పిలుస్తారు డి. ఇప్పుడంటే ఇంకా సిరీస్లో వచ్చేసాయి D15, 16 అలా వచ్చేసాయి, కానీ మొదట్లో అంత వచ్చిందంటే అంత మంచి డాన్సర్ కూడా కష్టపడతాడు. కాకపోతే కటౌట్, దీనికి అంత కటౌట్ మీద డ్యాన్స్ చేయడం కూడా చాలా కష్టం కదా. సో ఫైట్స్కి ఆ పర్సనాలిటీకి బాగా క్లిక్ అవుతాడు కాబట్టి, యాక్షన్ ఓరియంటెడ్ సూపర్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. ఆ కటౌట్కి మ్యాక్సిమం కలెక్షన్స్ వస్తాయని నా అభిప్రాయం. అబో యావరేజ్ అన్నా కూడా హిట్ అనే ఆ స్టార్కి, ఆ ఇమేజ్కి. సో కలెక్షన్స్ అయితే వాస్తవం. ఎంత మీరు ఎంత అనుకున్న 10% తీసేయండి అబ్బా. మీరు అన్నారు 500 crores అన్నారు, 10% 50 crores తీసేయండి, పోనీ 450 కోట్లు వచ్చినట్టేగా. మరి ఇంకా పోనీ 20% తీసేయండి, 400 కోట్లైన ఇప్పుడు సగం తీసేసిన 300 కోట్లు వచ్చంటే తక్కువ. వాళ్ళకు వారం కూడా అవ్వలేదుగా, మొన్న కదా ఇంకా 4 రోజులు 5 రోజులు అయింది. తక్కువ కలెక్షన్స్ అవి చెప్పండి. ఒక సౌత్ హీరోకి, ఒక సౌత్ సినిమాకి ఖచ్చితంగా మంచి పడని వాళ్ళు ఏవో రాస్తూ ఉంటారు అంతే. ఇప్పుడైతే 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 1000 మార్క్ అంటే చెప్పలేమండి. ఎందుకంటే
మ్యాక్సిమం శుక్రవారం అయిపోతుంది సినిమా, ఫ్రైడే టు ఫ్రైడే. ఇప్పుడు సలారు ప్రభాస్ లాంటి సినిమా కాబట్టి ఇంకొక ఫ్రైడే 2 వారాలు ఆడిస్తారేమో, ఆ పైన చెప్పలేం. మీరు అన్నట్టు ఓటీటీ శాటిలైట్ ఇవన్నీ కలిపితే వెళ్ళొచ్చేమో. అది 1000 అంటే చెప్పలేం, ఎందుకంటే బాహుబలి కూడా అలాగే అన్నారు కానీ అది అంత మార్క్ చేయడం చాలా కష్టం అండి, అది ఎలా చెప్తారు కానీ మాకు అంత ఇది అవ్వదు అన్నట్టుగా ఒకసారి బాహుబలి ప్రొడ్యూసర్స్ కూడా చెప్పిగా విన్నాను నేను. సో అది అంతవరకు ఇటు తృప్తి పడండి, ఇంకా మీరు 1000 మీ ఫ్యాన్స్ అలా చెప్తే రావచ్చేమో, చూద్దాం ఎంతవరకు ఓపెన్. ఈలోగా ఇంకో సినిమా ఏదైనా బాగా హిట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫ్రైడేకి రిలీజ్ అయ్యి ఆ ఇంపాక్ట్ కొంత పడుతుంది కదా. పైగా జనాలు కూడా ఏం వెళ్తాంలే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని కొంత ఇది ధీమా వచ్చేయడం, కొంత థియేటర్కి వెళ్ళి చూసే తగ్గారు. ఓకే, అందువల్ల ఆ 1000 కొంచెం క్వశ్చన్ మార్క్. రాదని అనట్లేదు, క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ సో మచ్.